హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే పుదీనాతో చికెన్ మసాలా ఏ విధంగా తయారు చేసుకుంటామో చూసేద్దాము. ఇక ఫస్ట్ అయితే నేను 1/2 kg చికెన్ అయితే తీసుకొని ఇక మంచిగా వాష్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాతకి ఇంకా పల్లీలు, ఇంకా నువ్వు, ఇంకా గసగసాలు అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక ఇంకా టమాటోస్ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా పుదీనా, కొత్తిమీర, చిల్లీ అయితే మంచిగా తీసుకున్నాను అనమాట, ఫ్రెష్వి. ఇక తీసుకున్న తర్వాత ఇక దాచిన చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచీలు కూడా తీసుకున్నా. ఇంకొక ప్యాన్ అయితే ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా మంచిగా. ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఇక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇక పచ్చివాసన పోయేంతవరకు మంచిగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట ఆ రెసిపీని మొత్తము. ఇక చేసుకున్న తర్వాతకి ఒక 1-2 మినిట్స్ అయితే ఆగినాక ఇక చికెన్ కూడా వేసేసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక 1/2 kg చికెన్ వేసుకున్నాక ఇక మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక చికెన్కి మొత్తం పట్టే విధంగా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతకి ఇక మంచిగా ఆ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇక 1-2 మినిట్స్ అయితే వదిలేయాలన్నమాట. వదిలేసి మూత పెట్టేసేయాలి, మంచిగా మగ్గుతుంది. మగ్గినాక వేరే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ఇక పల్లీలు అయితే వేసుకున్న తర్వాత ఇక మంచిగా వేపుకుంటున్నాను అనమాట. ఇక వేపుకున్న తర్వాతకి పల్లీలు అయితే మంచిగా వేయించుకున్న తర్వాతకి ఇక ఒక బౌల్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను అనమాట, లో స్లిమ్లో. కొబ్బరి వేయించుకున్న తర్వాతకి ఇంకా నేను నువ్వులు కూడా వేయించేసుకుంటున్నాను అనమాట. ఇంకా నువ్వులు, ఇంకా గసగసాలు కూడా వేయించుకుంటున్నా. ఇట్లా లో ఫ్లేమ్లో అయితే వేయించుకున్నది అయితే ఒక బౌల్లో తీసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి ఇంకా వేయించుకున్న తర్వాతకి ఇంకా ఇట్లా ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాతకి నేనైతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని ఇక మంచిగా వేయించుకున్న తర్వాత ఇక అందులో అయితే టమాటో కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి ఆయిల్ అయితే ఇంకా చిల్లీ, టమాటో, పుదీనా, కొత్తిమీర కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఉడకనీకే కొంచెం సాల్ట్ కూడా యాడ్ అయితే చేసుకున్నాను నేనైతే. చేసుకున్న తర్వాతకి ఇక మంచిగా కలుపుకుంటున్నా. కొంచెం లైట్గా పసుపు, కారం ఇట్లా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇక మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నా. ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇక ఆయిల్లోనే మొత్తం ఉడికిపోవాలి. ఇక ఉడికిపోయిన తర్వాత ఇక నేను ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ అయితే చేసుకుంటున్నా. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇక పెట్టుకున్న తర్వాత ఇక చికెన్ కూడా చూసేద్దాము. ఇక చికెన్ అయితే అయిపోయిందనమాట. ఆయిల్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా అయితే మంచిగా ఉడకాలి. ఇట్లా వాటర్ అనేది చికెన్లో నుంచి ఇట్లా వాటర్ అనేది రావాలన్నమాట. వచ్చిన తర్వాతకి ఇక చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకుంటున్నాను నేను ఉడికే విధంగా. ఇట్లా కలుపుకున్న తర్వాతకి
ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక నేనైతే వాటర్ ఇంకిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక పసుపు వేసుకున్న తర్వాతకి ఇంకా అట్లనే కొంచెం కలుపుకున్న తర్వాతకి ఇక వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది అనమాట. ఇక వచ్చిన తర్వాతకి ఇట్లనే బ్రౌన్ కలర్ అయ్యే విధంగా అయితే మంచిగా మిక్సీ చేసుకోవాలి. నేనైతే లెమన్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇక లెమన్ వేసుకుంటే ఏంటంటే ఇక పీసెస్ అనేటివి చాలా మెత్తగా కాకుండా మంచిగా కారం ఉప్పు అనేది పట్టుకుంటుంది అనమాట పీసెస్కి. ఇక మంచి టేస్ట్ అనేది వస్తుంది అట్లా. ఇక నేనైతే ఇక టేస్ట్ కోసం అనేసి ఇక రోట్లో అయితే ఈ పల్లీలు, గసగసాలు, నువ్వులు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక వేసుకున్న తర్వాతకి ఇక మంచిగా మెత్తగా అయితే వేసుకుంటున్నా. ఈ విధంగా అయితే మంచిగా రుబ్బుకుంటున్నా అనమాట. ఇవి పల్లీలు, గసగసాలు ఇవన్నీ. ఈ విధంగా అయితే మెత్తగా అయిపోయింది. ఇట్లా మరీ మెత్తగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా కొంచెం నార్మల్ మీడియం సైజ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇట్లుంటేనే జర టేస్ట్ అనేది వస్తుంది చికెన్లో. ఇంకా కొత్తిమీర, పుదీనా, టమాటో కూడా మంచిగా ఆయిల్లో అయితే వేయించుకున్నాం. ఇక వేయించుకున్నది కూడా ఈ రోట్లోనే మంచిగా రుబ్బుకుంటున్నాను అనమాట. ఇట్లా రుబ్బుకుంటే ఏంటంటే ఇక మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే. ఇట్లా మంచిగా రుబ్బుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే మంచిగా అయితే రుబ్బుకుంటున్నాను అనమాట. నేనైతే ఈ విధంగా కచ్చా పచ్చాగా మంచిగా ఇట్లా రుబ్బుకోవాలన్నమాట. ఇట్లా రుబ్బుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక చికెన్ పీసెస్కి కూడా మంచిగా ఇట్లా స్పైసీగా కారం అనేది పట్టి ఉంటుంది అనమాట. తింటుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఇక చికెన్ అయితే యూస్ చేద్దాం. ఇక మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఇక మంచిగా కారము, ఇంకా కొంచెం ఉప్పు, ఇంకా నాకు కావాల్సినంత అయితే వేసేసుకొని ఇక మంచిగా అయితే మిక్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి అసలు పీసెస్ అయితే. సూపర్ ఉంది అసలు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. నాకైతే తిన్నా కూడా ఇంకా మస్తు టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఇంకా మనం రోట్లో వేసుకుంటే అసలు చెప్పని అవసరం లేదు, అంత టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక మంచిగా పీసెస్కి కారం, ఉప్పు పట్టే విధంగా మంచిగా ఉడకనియాలన్నమాట. ఇక నేనైతే మంచిగా మూత పెట్టేసుకున్న తర్వాతకి ఇక ఒక 2-3 మినిట్స్ అయినాక టమాటోస్ కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇక మంచిగా ఒకసారి అయితే కలుపుకుంటున్నా. ఇక మంచిగా కలుపుకున్న తర్వాతకి టమాటో మంచిగా జ్యూసీగా అవుతుంది కాబట్టి ఇక మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట చికెన్లో. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్న చికెన్ని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక పెట్టేసుకున్నాక ఇక ఉడికిపోయింది కాబట్టి ఒక 2-3 మినిట్స్ అయినాక ఇక నేనైతే ఇక మంచిగా ఒకసారి అయితే కలుపుకున్నా. చూడండి అసలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి పీసెస్ అయితే, సూపర్ అనిపిస్తున్నాయి కదా. ఇక నాకు కావాల్సిన అయితే వాటర్ పోసేసుకున్నాను అనమాట. టమాటో ఉడికినాక వాటర్ వేసేసుకొని ఇక నేను దంచుకున్న మసాలా కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాతకి ఇక ఒకసారి అయితే మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. ఇక
ఇక చూపించిన విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను నేనైతే. ఇక చేసుకున్న తర్వాతకి ఇక 2-3 మినిట్స్ అయినాక ఇక మంచి విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక చేసుకున్నాక ఇక మీద నుంచి అయితే కొత్తిమీర పుదీనా మళ్ళీ అయితే వేసుకున్నాక 2-3 మినిట్స్ అయితే వదిలేసిన తర్వాతకి ఇక చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇక మసాలాలు కూడా యాడ్ అయితే వేసుకున్నాను అనమాట. దాల్చిన చెక్క, సాజీరా అవన్నీ చేసుకున్న తర్వాత వేసేసుకున్నా. ఇక మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా వేసుకుంటేనే. ఇక చికెన్ అయితే స్లిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను అనమాట. ఇక పుదీనాతో చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక సూపర్ టేస్ట్ అనమాట. ఇక నేనైతే ఈ రెసిపీని అయితే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ట్రై చేయడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.